తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనను సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు సాక్ష్యమిచ్చేదా. మంచిది ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, చక్కని పాటలు పాడుతూ ఎంతో ఆత్మీయంగా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుళ్ళు ఆనందిస్తూ జాకబ్ రాజు గారు రాజ్యలక్ష్మి గారి యొక్క గృహం వద్ద మనం ఈ యొక్క ప్రార్థనా స్తుతి కూడిక, కృతజ్ఞతా స్తుతి కూడిక జరిగించుకుంటూ ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారు ఆ స్థలానికి నేను వచ్చేస్తాను. మహాకాశమందు ఆసీనుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఈరోజు మన యొక్క మధ్యలోనికి ఆయన వచ్చారు అనేటువంటి శ్వాసంతో మనం చాలా భయభక్తులతో దేవుని పేరిట ఒక పాత్రగా వాడబడాలి. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే పాత్రగా, కొనియాడే పాత్రగా, కీర్తించే పాత్రగా, ప్రకటించే పాత్రగా, అనేకమైనటువంటి విధాలుగా దేవుని నామాన్ని మహిమపరచడానికి మనకు కావలసింది దేవుణ్ణి ప్రేమించటం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లు ఆయన ప్రేమను మనం ఆస్వాదించాలి. ఆయన నామాన్ని మనం మహిమపరచాలంటే చాలా భయభక్తులుగా ఆయన యొక్క సన్నిధిలో మనం గడపాలి. మంచిది. మన మధ్యలో సిఆర్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగుగాక. ఈ ప్రశస్త రాత్రి వేళ ప్రభు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి ఆయన చూపినటువంటి కృప ప్రేమలను బట్టి ఆయన అనాది సంకల్పములో నిత్య సంకల్పములో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవదేవుడు ఆయన పరిశుద్ధ నామము స్తుతి నొందునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, సహోదరి సిస్టర్ రాజ్యలక్ష్మి చక్కని సాక్ష్యాన్ని వారు సహోదరి నోట నుండి మనం విన్నాం. దేవుని నమ్ముకున్న వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటారు. కొంచెం కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు ఆ సమస్యల్లో తోడుగా ఉండి పరిష్కారాన్ని చూపించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. చదవబడినటువంటి లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను గారు రాసినటువంటి పత్రికలు, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, యోహాను సువార్త ఆయన రాశారు. అందులో 3వ పత్రికలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఎంతవరకు పాటల ద్వారా నామను మహిమపరచున్నాం, వాక్య సందేశములకు వెళ్ళిపోవచ్చుండగా ప్రభు బిడ్డలను మరుగుపరిచి మాకు అందరికి కావాల్సినటువంటి మెండైన వర్తమానం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. రాజ్యలక్ష్మి గారిని, జాకబ్ గారిని ప్రేమించి ప్రభు మీరు నాయన చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్యక్రియలను బట్టి నాయన ప్రతి విషయంలో ఆత్మ వర్ధిల్లించిన ప్రకారం సౌఖ్యంగాను సౌభాగ్యంగాను వర్ధిల్లమని ప్రభు, సమాధానంగా సంతోషంగా వర్ధిల్లుచున్నటువంటి విధానం బట్టి ప్రభు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. బిడ్డలు చేసిన వ్యాపారాన్ని దీవించండి, ఆశ్రయించండి, కృపలో బలపరచండి నాయన. నీ కృప చొప్పున వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇట్టి కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన సంఘం అంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశ్రయించి కృపలో బలపరచండి. రాజ్యలక్ష్మి గారి ప్రభు వారి తలంపులు ఎరిగి
నేను బహుగా ప్రభువా ఇంకను విస్తరించడానికి అనేకమైనటువంటి విధాలుగా బిడ్డలను ఆశీర్వదించండి. అంచెలంచెలుగా అభివృద్ధి పనుల ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నిజమైన ద్రాక్షవల్లి మీరు ప్రభువా, మీలో అంట కట్టబడి వేరుపారి స్థిరముగా నేను ఉన్నట్లయితే ప్రభువా ఎంతగానో వర్ధిల్తారని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అట్టి ప్రభువా వర్ధిల్లేటువంటి యోగ్యతలో జోసఫ్ గారిని, రాజలక్ష్మి గారిని మీరు ఉంచి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశ్రయ కృపలో బలపరచుమని నా జరేయుడగు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి వాక్య నడిపింపు కొరకు ప్రార్థించిన పాస్టర్ గారికి, అలాగే అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి రెవరెండ్ కే జాన్ మోజెస్ పాస్టర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దవారు గోట్ల జాన్ ప్రకాశం గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియదు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము, పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని స్నేహం. నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరిచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే చిగురించెను, నీ ఆశలే నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధమే నా కానందమే, నీ అనుబంధమే నా కానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. దావీదట దినమునకు 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థన చేసేవాడట. ఈ పాట ఎందుకు పాడానంటే నమ్మినోళ్ళు అయిన వాళ్ళు కొన్నిసార్లు నిజమే రియల్గా మన జీవితంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మనకి సహోదరికి కాదు మనలో ఒక్కొక్కరికి ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. నమ్మించి ఎంత లేదని చెప్పి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, నీతోనే ఉంటానంటూ మనకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు, మన స్థితిని మన వర్ధిల్లటం చూసి వారవలేని వాళ్ళు ఉంటారు, మన ఆశీర్వదించబడటం చూసి నెమ్మదితో క్షేమముతో బ్రతకటం చూసి ఈర్ష్యపరులైనటువంటి ఈర్ష్య ద్వేషకులు సొసైటీలో సమాజంలో ఎంతోమంది మనకి తారసపడుతూ ఉంటారు. మన స్థితిని ఇమిడించుకోలేనట్టు వారు, మన స్థితిని జీర్ణించుకోలేనట్టు వారు. అందుకే ఆటోల్లో వెనకాల కొటేషన్ రాస్తూ ఉంటారు, నన్ను చూసి ఏడవకు, నన్ను చూసి ఏడవకు. ఎవరు ఏడుస్తారు? చాలామంది, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కడుపు మంట అంటారు దీన్ని. ఏమంటారు? కడుపు మంట. ఎదటోడు పచ్చగా ఉంటే వారవలేనటువంటి పరిస్థితులు.
దావీదు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో అతడు ఎదుర్కొన్నాడు. అపోస్తుడైనటువంటి యోహాను గారు సంఘాలకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆ ఉత్తరములో 3వ ఉత్తరంలో అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయములను కూడా వర్ధిల్లు. ప్రియుడా వర్ధిల్లి ఎలా ఉండాలి? సౌఖ్యముగా, క్షేమముగా, నీవు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు వారితో చెప్పాడు, మీరు ఏం చేయాలి? నా నిబంధనలు, నా ఆజ్ఞలు పాటిస్తే మీరు పైవారిగా ఉంటారు కానీ కింద వారిగా ఉండరు. మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పును తీసుకునేవారిగా ఉండరు. ఇంకొక మాట అన్నారు, మీరు తలగా ఉందరు కానీ తోకగా ఉండరు అని ఎవరితో చెప్పాడు? ఆయన మనతో కూడి రాత్రి చెప్తూ ఉన్నాడు. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిగా బ్రతుకుతారో వారి జీవితంలో కష్టాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు ఏమిస్తాడు? విడుదల ఇచ్చి నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. మన పెదవులు పహర్షముతో ప్రభువుని స్తుతించులాగున దేవుడు ఆనంద బాష్పాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకన్నిటినీ చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకే షాలేం రాజు గారు పాట రాశారు. ఏం పాట చెప్పండి. అది కాదు, చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల కడలిలో సాగదు పయనం, విడుదల సమీపించెను నీకు ఉదయం. మామూలు స్ట్రైట్ పడరా. విడుదల సమీపించెను నీకు ఉదయించెను, చెమ్మగిల్లు కళ్ళల్లో కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించును ఉదయించెను. శరణు చెప్పండి. మోసిన నిందకు ప్రతిగా భూదండను ప్రభు ఇచ్చునులే. ఇవు మోసిన నీ రిపోవునులే. చిన్నవిన వారే సిగ్గుపడే దినముచ్చెనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినముచ్చెనులే. విడుదల సమీపించెను వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను. ఎప్పుడొకప్పుడు సమస్యల నుంచి దేవుడు మనకి ఏమిస్తాడు? విడుదల ఇస్తాడు. విడుదల పొందిన మనము ఏం చేయాలి? ప్రభువుని నోరారా స్తుతించాలి, ఆయన నామ సంకీర్తన చేయాలి. ఇందాక సహోదరి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా వాక్యం చదివేటప్పుడు అందులో మాట నేను గ్రహించాను. రమ్యముగా ఆయనకు పాటలు ఉందా? చదివారు కదరా బాబు. దేవుడు దేనికి